హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై ఉన్న వకులామాత ఆలయానికి మిమ్మల్ని ఈరోజు నేను తీసుకెళ్ళబోతున్నాను. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. చూసారు కదా కొండపైన ఎంత అందంగా కనిపిస్తుందో. డే టైంలో అయితే ఇలా ఉంటుందో లేదో తెలీదు కానండి. సాయంత్రం టైంలో లైటింగ్‌కి మాత్రం చాలా చాలా బావుంది. ఈ గుడికి వెళ్ళడం అయితే మేము రెండోసారి. లాస్ట్ టైమ్ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఈ టెంపుల్‌కి వెళ్ళాము. ఇప్పుడు కూడా ఈ గుడికి వెళ్లి దర్శనం చేసుకొనొచ్చామనమాట. గుడి పైన మాత్రం చాలా బావుంటుంది. మీరే చూడండి వీడియోలో. వకుళమాత అంటే అందరికీ తెలుసు. కానీ తెలియని వాళ్ళకి చిన్న కథగా నేను చెప్తాను. అసలు వకుళాదేవి అంటే వకుళమాత అన్నమాట. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పెంచి పోషించిన పెంపుడు తల్లన్నమాట. తిరుమల పురాణ గాథ ప్రకారం ఇది ద్వాపర యుగంలో ప్రారంభమైంది. ఆ యుగంలో శ్రీకృష్ణుని విష్ణుమూర్తి అవతారంలో పెంపుడు తల్లి అయిన యశోద ఆయన వివాహాలను తను చూడలేకపోయానని ఆయనతో వాపోతుందన్నమాట. దానికి శ్రీకృష్ణుడు కలియుగంలో ఆమెకు అలాంటి అవకాశం లభించేలా చూస్తానని బదులిస్తాడు. కలియుగంలో శ్రీ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అవతరించగా ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతితో శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహాన్ని జరిపించడానికి యశోద ఆయన పెంపుడు తల్లి అయిన వకులాదేవిగా పునర్జన్మనిస్తుంది. ఈ విధంగా వకులాదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని చూడాలన్న తన కోరికని నెరవేర్చుకుంటుందన్నమాట. ఈ వకులామాత ఆలయం తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. బస్సులో గానీ, ఆటోలో గానీ ఎలా అయినా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి తిరుపతి వెళ్ళే భక్తులందరూ కూడా ఇక్కడ ఆగి సేద తీరి కాసేపు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్ళేవారట. అయితే ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే గత కొన్ని సంవత్సరాల ముందు వకులామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారటండి. పేరూరు కొండపై ఉన్న వకులామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమలగిరులపై ఆ గంట వినపడేదట. అయితే 320 ఏళ్ల క్రితం మైసూరు పాలకుడు హైదర్ అలీ దండయాత్రలో ఈ గుడి మొత్తం ధ్వంసమైపోయిందంటండి. తర్వాత ఇక్కడ పూజలేవి జరిగాయి కాదంట. వందల ఏళ్ల పాటు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా, కనీసం భక్తులు కూడా దర్శించుకునేందుకు మెట్లు కూడా లేని దుస్థితిలోకి వెళ్ళిపోయిందంటండి. అయితే ఇప్పుడు ఈ ఆలయం అయితే మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. చాలా బావుంది. ఎలా అంటే అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే మనకి ఇక్కడ పైనుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! లోపలికి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడైతే లోపలికి వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. అందుకనే తీయలేదండి. చెప్పాలంటే ఇక్కడ మొబైల్ కొంతవరకు బాగానే అలౌ చేశారని చెప్పొచ్చు. ఫ్యూచర్‌లో నాకు తెలిసి ఈ గుడి బాగా డెవలప్ అయిందనుకోండి, లోపల వీడియో తీయడానికైతే అలౌ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఇలా వీడియోల ద్వారా కొంతమందికి తెలిస్తే ఎంతో కొంతమంది ఈ గుడి దర్శించుకోవడానికి వస్తారు. అంటే మళ్ళీ గుడి రీఓపెన్ అయింది అనని చెప్పేసని చాలా మందికి తెలుస్తుందని కొంతవరకు వదిలేస్తున్నారనిపించింది. బట్ ఫ్యూచర్‌లో మాత్రం మేబీ ఈ వీడియోలు ఇలా లోపల వరకు తీసేంత అలా ఉండదు. కానీ గుడి మాత్రం మీరొక్కసారి విజిట్ చేయాల్సిందేనండి. చాలా బావుంటుంది. మనకి పైన చూస్తే గనక సిటీ అంతా కనిపిస్తుంది. ఇలా పెద్ద బండలాగా ఉంటుందన్నమాట. ఈ బండ పైనే గుడిని నిర్మించారు. నిజంగా మీరు ఒకసారి వెళ్తే తిరుపతి ట్రిప్‌లో మొత్తంలో కూడా మీకు బాగా నచ్చే టెంపుల్ అండ్ వ్యూ పాయింట్ టెంపుల్ చుట్టూరు మీరు ఫోటోస్ దిగడానికి గాని ఏదైనా సరే ఇక్కడే మీకు నచ్చుతుందనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 4 ఎకరాల్లో ఉంటుంది. అయితే ఈ టెంపుల్‌కి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా 83 ఎకరాలు స్థలం అనేది ఉంటుందంటండి. ఇంకా అంటే 83 ఎకర్స్ అంటే ఇంకెంత డెవలప్ చేస్తారో చూడండి. యాక్చువల్‌గా అయితే ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ మేబీ ఒక 2, 3 ఇయర్స్‌కి లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికే చాలా డెవలప్‌మెంట్ కనిపించింది. ఇక్కడున్న బోర్డొచ్చేసి ఇక్కడ ఏవేవి సేవలు జరుగుతాయి, అమ్మవారికి ఏం పూజలు జరుగుతాయి, అలాంటివంతా లిస్టుందనమాట. బయటైతే ఇక్కడ మనకి ఏ టెంపుల్‌కి వెళ్ళినా సరే ఉసిరికాయ ముక్కలు, ఉప్పు, కారం చల్లి, మామిడికాయ ముక్కలు, తిరుమల మెట్లెక్కేటప్పుడు గానీ, ఇలా గుళ్ళ ముందు గానీ బాగా దొరుకుతాయండి. మా పిల్లలైతే భలే ఇష్టంగా కొనుక్కున్నారు వీటిని. అండ్ నెక్స్ట్ గుడి టైమింగ్సొచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి పూజలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ ఆల్‌మోస్ట్ 8:30, 9 వరకు ఓపెన్‌లోనే ఉంటుంది. చక్కగా ఇక్కడికొచ్చి ఒక 1 అవర్, 2 అవర్స్ మనం ప్రశాంతంగా ఇక్కడ స్పెండ్ జేయొచ్చు. పిల్లలు కూడా భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి టీటీడీ ఆధ్వర్యంలోనే ఉందండి. ప్రస్తుతం అయితే ఇక్కడ నార్మల్‌గా గుడిలో పెట్టే ప్రసాదమే తప్ప అన్న సంతర్పణ ఇలాంటి కార్యక్రమాలైతే ఇక్కడ ఏవి లేవు. మీరు నైట్ టైమ్ వెళ్ళడానికే ఈ గుడికి ప్రిఫర్ చేయండి.
చాలా బావుంటుంది చూడ్డానికి. ఇక్కడ నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుందనమాట. మేము ఈ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్‌ని కూడా దర్శనం చేసుకున్నాము. ఆ వీడియోని కూడా నా ఛానల్‌లో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. మేము వెళ్ళే ప్రతి చోట ఇలా వీడియోస్ తీసి నా ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మాతో పాటు మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.